షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాహుల్ మాయ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి నడుస్తారా? ఇలాంటి ఆచారం నేనెక్కడా వినలేదు. అన్ని రోజులు ముంబైలో ఉన్నావు, ఎప్పుడు చూడలేదా? ఏమంటీ మా ముంబైలో అంతే. అంతేకాదు, వధూవరుల ఫ్రెండ్స్ కూడా అలా కాళ్లపై కాళ్ళు పెట్టి నడవాలి. అయితే మాతో పాటు మా సిరి నడుస్తుంది. ఏం సిరి? నేనున్నానుగా, నేను నడుస్తాను. ఎందుకు ఆపుతావు పెళ్ళి? ఎందుకంటే రాహుల్ ఆస్తి నాది. రాహుల్ ఆస్తి నీదెలా అవుతుంది? నీకేం హక్కుంది? నాకే హక్కుంది. రాహుల్తో తిరిగింది నేను, ఫ్రెండ్షిప్ చేసింది నేను, కలుసున్నది నేను, రాహుల్తో కడుపు తెచ్చుకుంది నేను. నువ్వు గాని వెంటనే ఈ పెళ్లి ఆపకపోతే పచ్చటి మండపంలో ఈ పాయిజన్ తాగి చచ్చిపోతాను. నా చావు కారణమైన నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. చెప్పు, ఆపుతావా లేదా? ఒక మంచి మనసుతో జతకట్టి ఆ మనిషితో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచి 100 ఏళ్లు బతకాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాటకం ఆడుతున్నవని నాకు ముందే తెలిసే. పెళ్లి చేసుకుని నీ ఆట కట్టించాలనుకున్నాను, నీకు సమాధి కట్టించాలనుకున్నానే. అయినా ఏ ధైర్యంతో ఈ వైరం ధనుష్తో వైరం పెట్టుకుంటున్నావు? ఎవడున్నాడు నీ వెనకాల? ఎవరాపుతారే నీ చావుని? నా ఆస్తి లైక్ వెళ్ళిపోతుంది. ₹1 కూడా నాన్న నాకివ్వడు. అందుకే మిగతా వాటా హరి పిల్లలకు రాయమని చెప్పాను. దానివల్ల మనకేం లాభం? హరి పిల్లలు బాగుపడతారు కదా. ఆ పిల్లలు పుట్టినప్పుడు కదా. వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తాను. అసలు వాళ్ళనే లేకుండా చేస్తాను. హరి లక్ష్మిలని చంపేస్తావా? యాక్సిడెంట్లో హరి లక్ష్మి చచ్చిపోతారు. ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. వాళ్ళు వచ్చేవరకు ఆగలేవా? అప్పుడే సంబరపడిపోతావేంటి? వాళ్ళు చావడం ఖాయం. నువ్వు బ్రేక్స్ కరెక్ట్గా తీసావు కదా? తీసాను. ఏంటే గోతికాడు నక్కల్లా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మమ్మల్ని చూస్తే మీకు నక్కలు కుక్కలే గుర్తొస్తాయా నాన్న? సోనీ, అది మా నాన్నని పిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు. మేము లేవని బాబాయ్తో పిల్లలతో పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మేం తిరిగొచ్చాక తాట తీస్తాం. ఏంటి సోని, పొద్దున్న ఆ ఇంట్లో చూస్తున్నా? హరికి లక్ష్మికి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నావా ఏంటి? వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పేదానిలా కనిపిస్తున్నానా? వాళ్లకు పిల్లలు పుట్టకుండా చేస్తాను, పుట్టేలోపు చంపేస్తాను అని నేనేదో చెప్పావు కదా. ఇంతకీ ఏం ప్లాన్ చేసావు? వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు. ఓ, ఆల్ ది బెస్ట్ చెప్పేసి వస్తున్నావా? చెప్పేది పూర్తిగా వింటావా? కాసేపట్లో వాళ్ళు బ్యాగులు తీసుకుని బయటకు వస్తారు. అదిగో ఆ కారులోనే బయలుదేరతారు. ఆ కారే వాళ్ళ పాలిట మృత్యు శకటం అవుతుంది. ఆనంద తీరాల్ని తాకాలని వెళ్తున్న ఇద్దరు తిరిగి రాని అనంతలోకాలకి వెళ్ళిపోతారు. కార్లు బాంబేదని పెట్టావేంటి? కారుకి బ్రేకులు పనిచేయకుండా చెయ్యాలి. వెళ్ళు. నేనా? అన్నీ నేనే చెయ్యాలా? నేను కాపలా కాస్తాను, నువ్వు వెళ్ళి బ్రేకులు తీ. మీతో మేము కూడా వస్తాం లక్కీ. మమ్మల్ని తీసుకెళ్లరా? మమ్మీ డాడీ వెళ్తుంది ఎక్స్కర్షన్ కో పిక్నిక్ కో కాదమ్మా, మీకు తమ్ముడినో చెల్లినో తీసుకురావడానికి వెళ్తున్నారు. అవునా?
మరి మీరు నాతో ఉంటారా? మనం ఎంచక్క ఇంట్లోనే ఉండి ఆడుకుందాం. అయితే మమ్మీ డాడీకి బాయ్ చెప్పండి. బాయ్ నాన్న. బాయ్. రాహుల్ తీసేసావా? తీసేసాను, అంత రెడీ. ఓకే. వెళ్ళొస్తాం బాబాయ్ గారు. వెళ్ళొస్తాము. అలాగేనమ్మా. బాయ్. వెళ్ళొస్తాం ప్రియా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండమ్మా. ఏంటి హనీమూన్కి వెళ్తున్నారంట కదా? ఆల్ ది బెస్ట్. బాబాయ్ గారిని పిల్లల్ని కాస్త బాగా చూసుకో సోని. ష్యూర్. ఇక నుంచి వాళ్ళ డ్యూటీ నాదే, పర్మనెంట్గా నాదే. ఏంటి? అదే బ్రో, మీరు వచ్చే వరకు ఫుల్ టైం ఇక్కడే ఉంటానని చెప్తుంది. హ్యాపీ జర్నీ. బాయ్ మా. బాయ్. బాయ్. మమ్మల్ని ఎవరూ చూసుకోని అవసరం లేదు. మా సంగతి మేము చూసుకోగలం. రండమ్మా. ఏమైందండి? బ్రేక్స్ పనిచేయట్లేదు. అన్నా ఏంటన్నా బండి మూమెంట్ మారిపోయింది? అది కంట్లో ఏదో పన్నట్టు అనిపించింది, అందుకే అలా అయింది. అమ్మా ఓరు దేవుడు. అన్న రోడ్డు చూసి డ్రైవ్ చేయన్నా. రోడ్డే కదా చూస్తున్నాను. నేను వెనుకున్న రోడ్డు చెప్పట్లేదు, ముందున్న రోడ్డు గురించి చెప్తున్నాను. రే నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు. నువ్వేమంటున్నావో అర్థమైంది. ఈ పొగరుకేమీ తక్కువ లేదు. అయ్యో అచ్చం అదే అరుపులో ఉంది. నీ వ్యక్తిత్వం కరెక్ట్ గా ఉంటే కనుక ఈ రోజు ఈ కుటుంబంలో వాళ్ళేదో వాళ్ళ మట్టుకు వాళ్ళు కొట్టుకు సచ్చి ఉండేవారు, కానీ ఈ గొడవ వచ్చి ఉండేది కాదు. రాత్రి తాగొస్తే కనుక పిల్లలు ఎవరో అత్తగారో తెలీదా నీకు? నీకు పెద్ద శత్రువు ఎవరమ్మా? నీ భర్త, నీ తల్ల? ఇద్దరు సార్, ఇద్దరు. బిల్లు ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికన్నా పనికొస్తుందని రెంట్కి ఇస్తే నువ్వు వాడితోని ప్రేమ కలాపాలు నడుపుతావు. ఇదా నీ వ్యక్తిత్వము? నువ్వు నీ తల్లి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒక నంబర్ తర్వాత మా వాళ్ళు ఉన్నారు, ఓకేనా? అది ఆమె ఫోను. ఎందుకు మాట్లాడవా అని ఒకటి. ఇంకో మెసేజ్, గుడ్ మార్నింగ్ బంగారం ఉన్నారు, తర్వాత చేస్తా, ఓకేనా? తిన్నావా? రిప్లై SMS, బాయ్. నెక్స్ట్ మెసేజ్, ఐ లవ్ యూ. భార్గవి, నమస్తే భార్గవి. చెప్పండి మేడం. అక్క చెప్తుంది అని అక్కకి వేరే సంబంధం, అక్రమ సంబంధం ఉంది వేరే అతనితోని. అయితే అది వీళ్ళు అట్లుందని వీళ్ళిద్దరు అనేసరికి వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని చెప్పింది. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఏం చేస్తున్నావు పద్దు? బావ కోసం వంటలు చేస్తున్నాను. నాపై ఇంప్రెషన్ కలగడం కోసమా? నీపై ఇంకా ప్రేమ పెరగడం కోసమా? ఏం డ్రామాలాడుతున్నావే? వాడు నిన్ను జీవితంలో క్షమించకుండా చేస్తాను.